క్యాబేజీ స్మెల్ పన్నోళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినండి, బాగుంటుంది టేస్టు. కావాల్సినవి కొంచెం ఆయిలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని వేయించుకున్నాక ఎర్రగడ్డలు, ఉల్లికొయ్యలు, రెండే రెండు కరివేపాకు రెమ్మలు, ఒక 3 ఎండుమిరపకాయలు, తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు. ఈ విధంగా దీన్ని నూనెలో అంతా మగ్గించుకోవాలా. చూడండి ఈ విధంగా మగ్గించుకొని అసలు స్మెల్ అనేది ఉండదు, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పసుపు పొడి వేసుకోండి, ఉప్పు ఇది కూడా వేసుకోండి. ఉప్పు ఒక తూరి ఇట్లా మగ్గినాక ఉప్పు, గరం మసాలా, కారం పొడి ఇవి వేసుకొని మళ్ళీ కొంచెంసేపు మగ్గించుకోండి బాగా. చూడండి ఈ విధంగా ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు ఎక్కడే కానీ క్యాబేజీ స్మెల్ అనేది రాదు, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేక ఇంకా బాగుంటుంది. ఇది క్యాబేజీ రైస్ అండి, క్యాబేజీ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి ఎగ్ వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. కాకపోతే నేను రైస్ చేసుకున్న క్యాబేజీ రైస్ చాలా బాగుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, సింపుల్గా అయిపోయే రెసిపీ ఇది.